ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రతిదినం దైవవాక్కు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఈ దినమంతా కూడా మీరు నడుచుకున్నట్లయితే దేవుడు నీకును నీ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనాను ఉండునా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే కదా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఉంటున్న పరిస్థితిని బట్టి, కష్టాలని బట్టి, శ్రమల్ని బట్టి, ఇరుకుల్ని బట్టి, ఇబ్బందులను బట్టి మనము కుమిలిపోతున్నాం. దేవుడు ప్రతిదినము నిన్ను చూస్తూ, ప్రతిదినము కూడా నీ వెంట నడుస్తూ, ప్రతిదినము కూడా నిన్ను తన రెక్కల చాటు చొప్పున కాపాడుచూ ఉన్నాడు. అందుకనే దేవుడు నిన్ను ప్రేమించి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఏదైతే జరగదు అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే నా వల్ల కాదు అనుకుంటున్నావో, నువ్వు నా జీవితం ఇంతే అని బాధపడుచుంటున్నావో, దేవుడు చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యము చేయాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే ఆయన, నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని చెప్తున్నాడు. నిజమే కదా, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి దేవుణ్ణి ఎక్కువగా వెంబడించేవాడు. ఈరోజు కష్టాలు ఉన్నాయని దేవుడు నీ దృష్టిలో చిన్నవాడైపోయాడు. గనుకనే శ్రమలు నీ వైపు పెను తుఫాను వలె నీ జీవితాన్ని అల్లకుల్లోలం చేస్తున్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఏది కూడా నాకు అసాధ్యమైనది లేదు. కాబట్టి నువ్వు కానీ క్రీస్తుని వెంబడించినట్లయితే, క్రీస్తుని అనుసరించినట్లయితే, క్రీస్తుతో నడిచినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే నీ జీవితాన్ని అద్భుతమైన రీతిగా దేవుడు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఉంటుంది, తనను ప్రేమించు వారికి, తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటికై దేవుడు సమస్తము సమకూడ జరిగిస్తాడు అని. నా ప్రియ దేవుని బిడ్డరా, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదని మనం విశ్వసించినట్లయితే ఆయన తప్పక కార్యం చేస్తాడు. నీ భారం యెహోవా మీద మోపి ఆయనకి ఇష్టడుగా జీవించినట్లయితే నువ్వు పడుతున్న శ్రమ, నువ్వు కారుస్తున్న కన్నీరు దేవుడే తీర్చి ఆనంద బాష్పాలు నీ జీవితంలో దేవుడు కలగచేయగలడు. కాబట్టి యేసుక్రీస్తును మనం ప్రేమిద్దాం. ప్రతిదినము కూడా క్రీస్తును అనుసరించి నడుద్దాం. దేవునికి సాక్ష్యకరంగా బ్రతుకుదాం. క్రీస్తులో పయనిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. సర్వోన్నతుడా, మీకే స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజమే అయ్యా, కష్టాలు చూసి, పరిస్థితులు చూసి కృంగిపోయి, కుమిలిపోయి నా జీవితం ఇంతే అని మేము అల్లాడుతున్న ఈ పరిస్థితుల్లో నీ దైవవాక్కు చేత మా అందరితో కూడా సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు.
మా జీవితం నీ చేతిలో ఉంది, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని ఇక నుంచి మేము నీ యందు నమ్మకం ఉంచి, ఇక నుంచి నీ యందు విశ్వాసముతో, ఇక నుంచి నీకు ప్రార్థన చేసి నీలో మేము ఫలించడానికి సహాయము చేసి, ఈ దినమంతా కూడా మాకు మీరే తోడుగా నీడగా కాచి కాపాడి మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.